ఆప్టిమిజం, పెసిమిజం. ఆప్టిమిజం అంటే ఆశావాద దృక్పథం అండి. పెసిమిజం అంటే నిరాశావాద దృక్పథం. చాలామంది ప్రతి డబ్బున్నా, సంపదున్నా, మంచి పిల్లవన్నా, మంచి మొగుడున్నా, మంచి పిల్లలున్నా, మంచి చదువున్నా ఎప్పుడూ నిరాశావాద దృక్పథంతో ఉంటారు. నీరసం మెంటాలిటీ ఉంటారు. నిస్సత్తుగా ఉంటారు. వాళ్ళ మొక్కలు చూస్తే రంగు రుచి చక్కదనం ఉండదండి ఎప్పుడు కూడా. పుచ్చొంకాయలాగా ఉంటారు. డిప్రెషన్ మొక్కలు డెప్పు మొక్కలు ఉంటారని అంటాను ఎప్పుడప్పుడు కూడా. నిరాశగా నిస్సత్తుగా ఉంటారు. ఆప్టిమిజం అంటే ఆశావాద దృక్పథం అంటే హోప్ ఈజ్ ఆక్సిజన్ అంటాను నేను ఎప్పుడు కూడా. ఆశ ఈ రోజు కంటే రేపు డెఫినెట్గా బాగుంటుంది, రేపటి కంటే ఎల్లుంటే ఇంకా బాగుంటుంది. నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆశ అనే, హోప్ అనే ఆక్సిజన్ గాడు ఉంటే వెంటిలేటర్ మీద మొట్టమొదటి పెట్టేది ఆక్సిజన్ అండి. మనిషి బతికించాలంటే ఆక్సిజన్ కావాలి. నువ్వు బతకాలంటే ఆక్సిజన్ కావాలి. తిండి లేకుండా 50 రోజులు బతకచ్చండి. నీరు లేకుండా ఒక వారం రోజులు బతకచ్చండి. ముక్కుకి గాలి లేకుండా ఒక ఫ్యూ మినిట్స్ బతకచ్చండి. బట్ హోప్గానే లేకపోతే 1 మినిట్లో వాడు సూసైడ్ చేసి చచ్చిపోతాడండి. ఆశ లేకపోతే మనిషి బతకడం అనేది కష్టం. ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆశ చచ్చి ఎలాగా ఆశ లేదని తాగేద్దాం అనుకుంటారు, ఎలాగా ఆశ లేదని చెప్పి డిబేచరింగ్ ప్రాస్టిట్యూట్ చేయాలనుకుంటారు, ఎలాగా ఆశ లేదని చెప్పేసి మాకు హెచ్ఐవి వచ్చింది అందరినీ హెచ్ఐవి దాని పూర్వకాలం ఇంకొకరికి ఇబ్బంది పెట్టే రకాలు ఉన్నాయి. ఆశ అనేది నీకు అందులో లెక్కిస్తుందండి. విల్ పవర్ని క్రియేట్ చేస్తుంది. విల్ పవర్ అంటే నువ్వు ఇల్లు ఎక్కగలుగుతావు. నిరాశావాద నువ్వు చేయగలిగిన శక్తి ఉన్నా సరే నువ్వు చేయలేవు. ఆశావాదం ఒక నివురుగప్పు నిప్పు లాంటిది. పైకి బూడిదొచ్చినంత మాత్రాన నిప్పుని ఎవ్వరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేరు. కాలేస్తే కాలుతుందండి. నీలో అంత పవర్ ఉంది. యూఆర్ ఎ హిడెన్ జైంట్, యూఆర్ ఎ డైమండ్. నీ శక్తిని నువ్వు తెలుసుకో. నిరంతరం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది నిన్ను విపరీతమైన ఇల్ట్రీట్ చేసినా ఆశావాద దృక్పథంతో, ఆప్టిమిజంతో ముందుకెళ్ళు. ఆప్టిమిజంగానే నీకుంటే ఎన్ని క్లిష్ట పరిస్థితులైనా సరే నువ్వు స్టేబుల్గా ఉండగలుగుతావు. నువ్వు గొప్పవాడు కాగలుగుతావు. ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతావు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుంటుంది పెట్టండి. I love you.